సింధు నది జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఒప్పంద నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించిందన్నారు. ఇన్నాళ్లు దాయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం కానీ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్కు ఉందన్నారు. భారత్కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తామని, కెనాల్ను నిర్మించి పాకిస్తాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత భారతదేశం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసింది. దాంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్ తోని పలు సంబంధాలు అంటే ట్రేడింగ్ లో కానీ మిగతా ఇతరత్ర ఒప్పందాల్లో కూడా అన్నింటినీ కూడా దాదాపు తెగదెంపులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది సింధు జలాల ఒప్పందాన్ని ఏదైతే ఉందో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది భారత్ పాకిస్తాన్ మధ్య 1960 నాటి ఇది సింధు జలాల ఒప్పందము. అయితే సీమాంత ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంత వరకు ఇది అమలవుతుందని కూడా భారతదేశ ప్రభుత్వం చాలా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏ గొడవ వచ్చినా కూడా సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలనే విషయంపై అసలు ఇటీవల కాలంలో కూడా ఎందుకు తెరపైకి వచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి చర్చించుకుందాము. సింధు జలాల ఒప్పందాన్ని నదీ జలాలు అంతర్జాతీయ పంపకానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ తో కలిపి దాదాపు 3 యుద్ధాలు జరిగాయి. కానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఈ ఒప్పందం అనేది చెక్కొచ్చెదరలేదు. వ్యతిరేకంగా అక్కడక్కడ కూడా భారతదేశంలో కూడా ఖచ్చితంగా సింధు జలాలు ఆపాల్సిందే అని కూడా చెప్పినా కూడా ఎప్పుడు కూడా భారత ప్రభుత్వాలు అసలు కూడా ఈ ఒప్పందం పైన ఎప్పుడు కూడా ఫోకస్ చేయలేదని చెప్పాలి. ఊరి తీవ్రవాది దాడి తర్వాత పుల్వామా దాడులు జరిగినా కూడా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవచ్చనే ఊహాగానాలు సాగాయి అప్పట్లో కూడా. అయితే సింధు బేసిన్ ట్రీటీకి 1933 నుంచి 2011 వరకు పాకిస్తాన్ కమిషనర్ గా గతంలో కూడా జమాత్ అలీ షా అనే వ్యక్తి కూడా అంటే ఆయన దానిపైన ఒప్పందాల వివరాలు కూడా వివరించారు. ఈ ఒప్పందాల నిబంధనల ప్రకారం ఎవరైనా ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమో లేదంటే మార్చడం కుదరదు అనేది కూడా పాకిస్తాన్ తరఫున కూడా దానిపైన ఒక వాదన కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము ఈ సింధు జలాల పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మొత్తము దాదాపు 11.2 లక్షల చదరపు కిలోమీటర్ల వ్యాపించి ఉంది. పాకిస్తాన్ లో 47%, భారతదేశంలో 39%, అలాగే చైనాలో 8%, ఆఫ్ఘనిస్తాన్ లో 6% ఉంది. అయితే ఒక అంచనా ప్రకారము సింధు నది చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 30 కోట్ల మంది పైగా నివసిస్తున్నారనేది కూడా ఒక అంచనా కూడా వేస్తున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రవాది దాడి చర్యల్లో భాగమైన కీలకమైన 1960 నాటి ఈ సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత ప్రభుత్వం తక్షణమే నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ సింధు నదిపై కూడా ఎక్కువగా ఆధారపడి ఉందనే చెప్పుకోవాలి. ఆ దేశ సాగు భూమిలో దాదాపు 80% అంటే దాదాపు 1.6 లక్షల హెక్టార్ల ఏదైతే వ్యవసాయం ఉందో ఈ నది పైన కూడా నదిలో నీటి పైన కూడా ఆధారపడ్డాయి. ఆయా సింధు జలం ఒకటి, చినాబ్ రావి, అలాగే బియాస్ సట్లేజ్ నియంత్రణలో ఉన్న నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఈ నదులు నీటిపారుదల, పట్టణ వినియోగము, అలాగే జల విద్యుత్, నీటి సరఫరా కోసం కూడా వినియోగించవచ్చు. తలసరి నీటి లభ్యత గణనీయంగా క్షీణించడం ద్వారా కొద్ది రోజుల కిందట పాకిస్తాన్ ప్రపంచంలోనే తక్కువ నీటి కలిగిన దేశాల్లో కూడా ఒకటిగా ఉంది. దేశంలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పోయిన నెలలో దారుణంగా పడిపోయిందని చెప్పాలి. సింధు నీటిలో 93% నీటిని పాకిస్తాన్ గోధుమ, వరి, చెరుకు, పత్తి పంటలకు కూడా వాడుతోంది. ఇదే సమయంలో కూడా భారత్ నిర్ణయం పైన పాకిస్తాన్ పైన ఎక్కువ ప్రభావం చూపెట్టింది, ప్రస్తుతానికి కూడా చూపెడుతుంది అని కూడా మనం చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఎక్కువగా పైన కూడా ఇది ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది. పంట దిగుబడి, నీటి కొరత కారణంగా ఫుడ్ క్రైసిస్ కి కూడా త్వరలో 30 ఏర్పడవచ్చనేది కూడా అంచనా వేస్తున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన పట్టణాలకు కూడా తాగునీటికి మున్సిపల్ అవసరాల పైన కూడా సింధు జలాలపై ఆధారపడి ఉన్నాయి. సరఫరాల్లో ఏమాత్రం కొరత ఏర్పడినా కూడా ఆ నగరాల్లో
నీటి కొరతకు దారి తీస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ లో ఈ సమస్య అనేది ఎదుర్కొంటుంది, కానీ పాకిస్తాన్ ఎప్పటిలాగే మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. అది మనందరికీ తెలిసిందే. అలాగే టర్బెల్లా, మంగ్లీ లాంటి ఆ దేశ కీలక జల విద్యుత్ కేంద్రాలు కూడా ఈ నదుల ద్వారానే కార్యకలాపాలు కూడా నిర్వహిస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఈ విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది, దాదాపు ఆగిపోయిందని కూడా చెప్పుకోవాలి. పరిశ్రమల, గృహాలకు కూడా కరెంటు కోత రానున్న రోజుల్లో కూడా ఏర్పడొచ్చు. మొత్తం సింధు జలాల్లో పాకిస్తాన్ జీడిపిలో దాదాపు 25% సహకారం అందిస్తుందని కూడా చెప్పాలి. భారత్ తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగ, గ్రామీణ వలసలు, అధిక లోన్ డిపాజిట్లు కూడా దారితీయొచ్చని కూడా అప్పట్లో అంచనా వేశారు. సో అయితే ప్రస్తుతము దీనిపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఈరోజు సింధు నది జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కూడా అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని, ఇన్నాళ్లు పాకిస్తాన్ అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందే అని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేము, కానీ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్ కి ఉందని కూడా కేంద్ర హోంమంత్రి చెప్పారు. భారత్ కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తామని కూడా కెనాల్ ను నిర్మించి పాకిస్తాన్ కు వెళ్లే నీటిని రాజస్థాన్ కి మళ్లిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా క్లియర్ గా తేల్చి చెప్పేయడం కూడా ప్రస్తుతం పాకిస్తాన్. శ్రీచరణ్, ఇప్పుడు దీనిపై పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా వెళ్ళినా కూడా ఖచ్చితంగా, అంటే బేసిక్ గా ఈ రివర్ అనేది సింధు ప్రావిన్స్, దానికి ట్రీటీ అయితే ఇండస్ వాటర్ ట్రీటీ, దాని ప్రకారమే ఒకవేళ పాకిస్తాన్ వెళ్ళినా కూడా అంతర్జాతీయ కోర్టులో ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.